దేశవ్యాప్తంగా వానలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ చాలా భీకరమైనటువంటి వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రోడ్లన్నీ కూడా వాగులను వంకలను తలపిస్తున్నాయి. రోడ్లు మొత్తం కూడా చెరువులను తలపిస్తున్న నేపథ్యంలో జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ముంబైకి సంబంధించిన అంశం. ముంబైని ముంచెత్తే వానలు రాత్రి నుంచి మళ్ళీ కుండపోతగా వానలు పడుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల జనమంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరిపోయాయి. ఇక నీట మునిగిన రోడ్లు, భారీగా స్తంభించిన ట్రాఫిక్ సంబంధించిన దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక జనం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకతాటిగా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక విమానాల రాకపోకలపైన ప్రభావం పడుతోంది. జల దిగ్బంధంలో అంతేరి, చెంబూరు, కింగ్స్ సర్కిల్, నీట మునిగిన సబ్వేలు, రైల్వే ట్రాకులు మొత్తం కూడా మనకు దర్శనమిస్తున్నాయి. కొంకణ్ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రహదారి అది. ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రహదారిలో మొత్తం కూడా మీరు చూడొచ్చు కార్లు సగానికి మునుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏకంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రహదారి ఆ స్థాయిలో, ఆ కార్లు సగానికి మునిగేటువంటి స్థాయిలో ఆ రహదారులు మనకు దర్శనమిస్తుంటే ఇంకా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు ముంబై ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ రహదారి పక్కనే ఆంతరికి సంబంధించినటువంటి ఒక ఏరియా చూస్తున్నారు. సో ఇది రహదారి ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళేది. ఈ రహదారి మీద చూడొచ్చు మీరు వాహనాలన్నీ కూడా ఆ నీళ్లలో పడవల్లాగా తేలియాడుతూ ముందుకు కొనసాగుతున్నాయి. సో కార్లు మొత్తం కూడా టైర్లన్నీ మునిగిపోతున్నట్టుగా ప్రయాణం కనబడుతోంది మనకి. సో ఇక ప్రధాన కూడలైనటువంటి ఎయిర్పోర్ట్ నిత్యం కూడా కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అటు ఇటు కూడా రవాణా జరుగుతూ ఉంటుంది. సో ఆ ఏరియాలోనే ఇంతటి స్థాయిలో రవాణాకు సంబంధించినటువంటి ఏరియాలోనే వాటర్ ఈ స్థాయిలో ఉన్నాయి. ఇక మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. లోపల ఎయిర్పోర్ట్ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎయిర్పోర్ట్కి సంబంధించిన దృశ్యాలు మీకు చూపిస్తే కనుక ఎయిర్పోర్ట్ ఇంటర్నల్గా జరిగేటువంటి ఎయిర్పోర్ట్ లోపల ఉన్నటువంటి విజువల్స్ కనుక మీరు చూపిస్తే అక్కడ ప్రయాణికులకు సంబంధించి తీసుకెళ్ళినటువంటి ఇండిగో బస్సెస్ అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఎక్కడికెక్కడ ఫ్లైట్లు నిలిచిపోయాయి. సో కొంత జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. ఇక మధ్యలో బాక్స్లో మీరు చూస్తున్నారు అంతేరికి సంబంధించిన ఒక ఏరియాలో కూడా చాలా వరకు కూడా ప్రాంతాలని ఒక చెరువులను తలపిస్తున్నాయి. మోకాల్లోతు నీళ్ళలో నుంచి అక్కడ కొంతమంది వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా వరకు ప్రదేశాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇక ఈ వర్షాలు కేవలం 20 సెంటీమీటర్ల వర్షపాతానికే ఇంత పెద్ద ఎత్తున ఒక బీభత్సం జరిగితే ఈ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున వర్షాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతున్నారు, చూద్దాం. Yellow alert, specifically talking about Palghar and Thane district. Yeah, Palghar, Thane, Ratnagiri, Raigad. There we have given all yellow alert, and we are expecting moderate to heavy rain even next 24 hours and 48 hours also. Thank you, sir. ఇక అధికారులు చెప్పే మాట ఏంటంటే కనుక వింటే మరొక 3 నుంచి 4 రోజుల పాటుగా ఇప్పటికే ఈ వర్షాలకే మహారాష్ట్ర మొత్తం కూడా నీటి మొత్తం కూడా దిగ్బంధించని చెప్పాలి. నీరు మొత్తం కూడా వర్షం నీరు మొత్తం కూడా అక్కడ ప్రజలను దిగ్బంధించిందని చెప్పొచ్చు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున వారంతా కూడా ప్రయాణాలు సాగించేందుకు అనేక ఇక్కట్లు పడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక జనజీవనం మొత్తం స్తంభించిపోయింది ఈ వర్షాలకి. అయితే అధికారులు చెప్తున్న మరో మాట ఏంటంటే 3 నుంచి 4 రోజుల పాటుగా ఈ వర్షపాతం మరింతగా రెట్టింపుగా పడే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం కూడా మహారాష్ట్ర అధికారులు చేపడుతున్నారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు చూస్తున్నారు అంతేరి ప్రాంతంలో సంబంధించిన ఘటన మీకు కనబడుతోంది. పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రయాణికులు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు తరలించేందుకు, వారు ప్రయాణం సాగించేందుకు ఇక్కట్టు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ వర్షాలకే ఈ రకంగా ఉంటే ఇది మరింతగా రెట్టింపే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.
ఇక తెలంగాణకు కూడా వర్ష సూచనట్టుగా తెలుస్తోంది. ఇవాటి నుంచి మరో 3 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల నుంచి 7.5 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం క్రియేట్ అయింది. ఇక తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అధికారులు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి,